గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వైసీపీ పాలనకు ప్రజలు చర్మగీతం పాడనున్నారని నరేంద్ర కుమార్ తెలిపారు. నామినేషన్కు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2024లో పొన్నూరులో టీడీపీ జెండా ఎగరబోతోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. పొన్నూరు అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. ఈ నామినేషన్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలాగే నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలి అని చెప్పి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విధ్వంసం మనం చూసాం, దోపిడీ చూసాం, అరాచకం చూసాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గారు అడ్డగోలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల